మీకు ఎప్పుడైనా ఈ పనిని నేను చేయలేకపోతున్నాను, ఈ చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను, నా వల్ల కాదు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అది ఇంట్లో పని కానివ్వండి, లేదా ఆఫీస్లో పని కానివ్వండి, లేదా మీరు ఎక్కడ చేస్తున్నారో, ఏ పరిస్థితుల్లో పని చేస్తున్నారో అప్పుడు కానివ్వండి. అందరికీ అలా అనిపిస్తుందా? మనకే అనిపిస్తుందా? మరి అలా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకు అలా అనిపిస్తుందంటే, స్వామి వివేకానంద చెప్పింది, మీరు పనిని బానిసలా కాకుండా యజమానిలా చేస్తే ఆనందం ఉంటుంది, బానిసలా చేస్తే ఇదిగో ఇలాంటి అసంతృప్తే ఉంటుంది. అసంతృప్తి, అసహనం, చిరాకు, విసుగు ఇవన్నీ ఎప్పుడు అనిపిస్తాయంటే మన మనసు లోపల ఈ పనిని నాది కాదు, ఎవరి కోసమో చేస్తున్నాను, నేను వాళ్ళకి పనివాడిని, బానిసని అనుకున్న భావంతో చేస్తే గనక అలాగే ఉంటుంది. యజమాని అన్న భావంతో చేస్తే ఆత్మతృప్తి, ఆనందం, సంతోషం ఉంటాయి అని. ఎందుకంటే మనకి భగవద్గీత చెప్పింది, మనం కర్మయోగం అవ్వాలి. ఏ పని చేసినా సరే, శారీరకంగా పనిచేస్తున్నా మానసికంగా ప్రశాంతంగా ఉండటం, అది భగవద్గీత మనకి నేర్పిన సారం. మానసిక ప్రశాంతత, దానివల్ల మన కుటుంబం, మనము చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం. అది ఉండాలంటే మనం చేసే పనిని ఈ పనికి నేను యజమానినన్న భావంతో చేయాలి, ఎవరి కోసమో చేస్తున్నానన్న భావంతో కాదు అన్నారు ఆయన. ఒకసారి ఆలోచించండి.